గింత అన్యాలం ఉంటారని అన్యాలంలో నువ్వు అరే పెద్ద మనిషిని అనేది కూడా చూడకుండా ఏమో గుద్దుడు గుద్దిర్రు వీళ్ళ గుద్దుడు చీరల చీర. అరే ఏందే తాత పెయ్యి మీద బట్టలు పేల్కలు పేల్కలైనాయి, మూతి ముక్కంతా కమిలిపోయింది, ఏమైందే నీకు? ఓ యా అని చెప్పాలి నా తల్లి. పెద్ద మనిషి తనానికి కానీ పోతే మంది అందరు కలిసి గుద్దిర్రు. మరి వాళ్ళు గుద్దుకుంటా అంటే నడిమితకు పోయినందుకు ఆ గుద్దులు నాకు తగిలినాయో తెలియదు, లేకపోతే అందరు కలిసి కావాలని నన్ను గుద్దిర్రో తెలియదు. కానీ గుద్దుడు అయితే గట్టిగానే గుద్దిర్రు. ఏమో గుద్దుడు. ఇంతకు ఎందుకు గుద్దిన్లు? నువ్వు ఏడిపోతే గుద్దిన్లు అది చెప్పు ముసలోడా. అరేగా కొసవాడ కుమారి గాని కోడాన్లు ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నారట పిల్ల. ఇక వీళ్ళని ఇంతంత మాజీ ఉప సర్పంచ్ని అయితేని పెద్ద మనిషి తనానికి ఇలా పొద్దుగాల పంచాయతీ ఉన్నది రావాలనే తాత అంటే పోయినా. ఇక 10 మంది కూడిర్రు పంచాయతీ. ఇక జవనా తీసుకున్నారు, మాట్లాడుకుంటాను, పంచాయతీ అవుతాను. ఇక అయితే వాళ్ళో మాట్లాడు వీళ్ళో మాట్లాడు, వాళ్ళో మాట్లాడు వీళ్ళో మాట్లాడు, పంచాయతీ మరింత ముదిరి ఒకరికోలు గుద్దుకుంటారు. అరే పెద్ద మనుషులను పిలిపించుకొని కొట్టుకుంటారా వద్ద ఆగుర్రి అని చెప్పి నేను నడిమిత్తకు పోయి అట్లా ఆగబడదామని సూచన గంతే. మరి వాడు వీడు కావాలనే గుద్దిర్రో ఎంత గుద్దిలో తెలియదు, కానీ ఆ పిడి గుద్దులన్నీ నా మీద తూటాలై పేళ్ళాయి. ఇక చూడు ఈ మీద బట్టలు ముక్కు మూతి నా ఎక్కడికి వచ్చేటట్టున్నా. పెద్ద మనిషిని ఇజ్జతికి మూసుకొని సపరేట్ ఇంటి మొక్కని వస్తాను. ఎవరిని ఏమంటా? మరి నీకేమందమని పోయినావు ముసలోడా? పెద్ద మనిషి లెక్క ఉండక ఎందుకు నీకు ఈ లేనిపోని పంచాయతీలు? అరే ఊళ్ళో నేను మాజీ ఉప సర్పంచ్ అన్నప్పుడు నన్ను పంచాయతీలకు పిలువరా అని పిలిచినప్పుడు పోవద్దా? మాట మర్యాద ఉంటుందా? అయినా వాళ్ళు గుద్దినందుకు నాకు కోపం లేదు. మన రేవంతాల్ సార్ సర్కార్ మీద నాకు బాగా మండుతుంది, కోపం వస్తుంది. అగో నడిమిట్ల సర్కార్ ఏమన్నదని కోపం వస్తుంది నీకు? అరే సర్కారు జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే ఎవరో ఒకరు సర్పంచ్గా గెలుతురు కదా. ఈ పంచాయతీలన్నీ ఆయనే చూసుకుని కదా. ఒకవేళ నేనే మళ్ళీ పోటీ చేసి ఉప సర్పంచ్గా గెలిచేది ఉంటే ఆ పవర్ ఆ కదర్ వేరే ఉండు. ఒక్కొక్కరిని గల్లబట్టి ఏమో తొక్కుడు నువ్వు ఎరికేనా? పంచాయతీలోకి పిలుతున్నావు పోక తప్పుతలేదా? పోయేది ఉంచినామో ఇగో గిసొచ్చి మర్యాదలే. ఎవరికేం చెప్పుకుంటావు చెప్పు. అవును నిజమేనే తాత, ప్రతి ఊళ్ళే సర్పంచుల పాలన లేక ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉన్నదే. అదే సర్పంచులు ఉండేదుంటే ఊరికి ఏం కావాలి ఏం చేయాలి అనే ఆలోచనలు చేసి వాళ్ళే లీడర్ల దగ్గరికి పోయి పనులు చేయించుదురు. అసలు ఈ సర్కారుకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే ఆలోచన ఉన్నదా లేదా? రేవంతాల్ సార్ సర్కారు గద్దెనెక్కే 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. ఊళ్ళల్లో సర్పంచులు దిగిపోయి కూడా 2 ఏళ్ళు దగ్గరకు వస్తాయి. అయినా కూడా సర్కారు ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేదు అని బయట జనాలు ఎంతమంది ఎన్ని తీర్లు అనుకుంటారో ఎరికేనా? అరే సర్కార్ కూడా స్థానిక ఎలక్షన్లు పెట్టేటందుకు శాన్య తిప్పలు పడుతున్నదే.